స్వాతం లక్షణ సమాజయుతం మగవ మరి టీజర్ చూసే ఉంటారు అందరూ కూడా యూట్యూబ్లో అయితేనేమి మరి అక్కడక్కడ ప్రాంప్టర్ విషయంలో చాలా ముందుకెళ్తున్నారు. ఆ యొక్క టీంతో చిట్చాట్ చేద్దాం. మొదట డైరెక్టర్ గారు శ్రీరామ్ గారు ఉన్నారు. మరి ప్రసన్న గారు యాక్ట్ చేసినటువంటి ఒక మోడల్ హీరోయిన్ మధుప్రియ గారు, మరి అందులో ఒక రోల్ మోడల్గా యాక్ట్ చేసిన రవి గారు ఉన్నారు. శ్రీరామ్ గారు చెప్పండి, జనరల్గా కథ రాసేటప్పుడు కథ అంశం ప్రకారం ఒక అంశం మీద విప్లవకరంగా ఆలోచిస్తే విప్లవాత్మకమైనటువంటి కథలు, ఒక పచ్చదనం అయితే ఒక నేచర్ గురించి ఒక రకమైన కథ. ఈ కథ అదే మీ ట్రైలర్ చూస్తే నా నుంచి కాదు కానీ కామెంట్ అక్కడెక్కడ చూస్తే మీరు బాగా రసికులు ఉన్నట్టుంది అనే కామెంట్ కూడా వినబడుతుంది. దీని మీద మీ యొక్క కామెంట్? అయ్యి అలా అనుకోవాలి. ఒక రైటర్ అయిన తర్వాత అంటే నవరసాలపై రాస్తాడు. రేపు కామెడీ సినిమా చేస్తాను, కామెడీనే అయిపోను కదా. సో అన్ని రసాలని సమ్మలించి రాయడమే రైటర్ యొక్క గొప్పతనం. కాబట్టి రైటర్ బ్యాక్ అదే ఖచ్చితంగా రైటర్ యొక్క దాని ఏమంటామంటే అన్ని విషయాలు రాయడమే రైటర్ యొక్క గొప్పతనం అంటాను. మీరు దేని ఉద్దేశించి ముఖ్యంగా ఈ సినిమా అనుకున్నారు? ఇది ఒక మగువ గురించి అండి. అంటే మగువల పైన జరిగే అరాచకాలు ఎలా ఆపచ్చు అంటే మన డిపార్ట్మెంట్ ఆపుతుంది, గవర్నమెంట్ ఆపుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళకు వాళ్ళు ఎలా ఆపుకోగలరు అనే ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి మగువలకి ఈ మగువ సినిమా చేశానండి. అంటే సెన్సార్ లేదు కనుకనే ఈ రకంగా బాగా తీశారని అనుకోవచ్చా? అలా ఎందుకు అనుకోవాలి? దీంట్లో ఏంటంటే బ్యాక్ డ్రాప్ రేపిస్ట్ బ్యాక్ డ్రాప్ కూడా కొంచెం బోల్డ్నెస్ ఉంటుంది. అంత మాత్రాన సెన్సార్ కి వెళ్ళినా సరే అంటే వాళ్ళు కూడా సెన్సార్ వాళ్ళు అభినందించారు అనమాట. వాళ్ళు ఖర్చు పడచ్చు, బట్ ఏంటంటే వాళ్ళు కూడా అభినందించగల పాయింట్ అండి. చెప్పండి ప్రసన్న గారు, మీరు ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు మీ చుట్టుముట్టు కనీసం ఇద్దరన్నా ముగ్గురు కెమెరామ్యాన్ డైరెక్టర్ గారు ఉంటారు. ఈ కథ చేయాలన్నప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ ఫీల్ ఎలా అయ్యారు కెమెరా ముందుకు వచ్చినప్పుడు? కెమెరా ముంగట్కి వచ్చినప్పుడు షై ఫీల్ అనేది ఏం లేదండి. చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. బికాస్ ఆ పాత్ర నేను ప్లే చేయడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఎనీ షై ఫీల్ అనేది ఏం లేదు నాకు. అయితే జనరల్గా లేడీస్ అంటేనే కొంచెం మాట్లాడాలంటే కూడా కొంచెం ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది అయితేనేమో అసలు దూరంగా ఉంటుంటారు. కానీ మీరు బోల్డ్ కదా, ఆ క్యారెక్టర్లో మీరు ఎక్కడ కూడా తడబాటు పడ్డ సందర్భాలు ఏం లేవా? ఎవరు స్ఫూర్తి దీనికి? లేవండి. యాజ్ ఆర్టిస్ట్గా నేను చేశాను. సో దాంట్లో నేను భయపడుతూ తడబడుతూ చేస్తే ఇంకా నేను ఆర్టిస్ట్ అయ్యుండి వేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిస్ట్ అన్నాక అన్ని చేయాలి. ఇప్పుడు సార్ చెప్పినట్టు నవరసాల్లో నేను ఒక రసం రాశాను. ఈ మిగతా రసాలు అంటే ఏ రసం ఎంచుకుంటే ఆ రసం మీద ఆయన రాశారు. సో ఆర్టిస్ట్ అన్నాక నవరసాలు చేసేటట్టు ఉండాలి. సో అందులో ఒక రసం ఎంచుకున్నాను. నేను దానికి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలనుకున్నాను. సో ఇచ్చాను. అంటే ఆర్టిస్ట్గా ఈ యొక్క విధానాన్ని ఎన్నుకున్నారా? మీరు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారా? యాజ్ అ ఆర్టిస్ట్ గా యాక్టింగ్ పరంగా ఏదైనా చేస్తానండి. అది నవరసాల్లో 9 రసాల్లో ఏ రసం వచ్చినా నేను చేస్తాను. చెప్పండి మధుప్రియ గారు, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా నా క్యారెక్టర్ వచ్చేసి ఒక అమ్మాయి కిడ్నాప్ అయ్యి రేప్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తుంటే ఆమె రివర్స్ ఎగ్నెస్ట్గా ఫైట్ చేసి అక్కడ నుంచి ఎలా తప్పించుకుంటుంది, 1 నైట్లో ఏం జరిగింది అనేది నా క్యారెక్టర్. మీకు ఎప్పుడన్నా సంఘటనలు జరిగిన సందర్భాలు? లేదండి, జరగలేదు. మరి ఎలా ఫీల్ అయ్యారు ఆ కథ చెప్పేటప్పుడు? మీరు సంఘటనల విధంగా కొద్దిగా ఎమోషనల్గా మాట్లాడాలి కదా క్యారెక్టర్లో. యాక్చువల్గా నేను ఫస్ట్ స్టోరీ లైన్ విన్నప్పుడు నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే యాజ్ ఎ గర్ల్గా చాలామంది అమ్మాయిల లైఫ్స్ స్పాయిల్ అవుతున్నాయి. దానివల్ల ఈ సినిమా ఒక మంచి మెసేజ్ ఇవ్వబోతుంది. లైక్ ప్రతి ఒక్క గర్ల్కి ఇది ఒక మంచి ఇన్స్పిరేషనల్ మూవీ అవుతుంది అని చాలా మంచి పట్టుదలతో నేను సినిమా చేయడం జరిగింది. రవి గారు, జనరల్ గా హీరో అంటేనే సినిమాలలో ఉంటది, కానీ మీరు అక్కడ చేసినటువంటి పొజిషన్ లో నలుగురులో మీరు ఒకరు రేపు చేసే వాళ్ళు. అవును, ఎలా అనిపించింది ఫస్ట్ మీకు చెప్పినప్పుడు? ఇది స్టోరీ లైన్ చెప్పేటప్పుడు సార్ ప్రీవియస్లీ నాకు బాగా తెలుసు. సో సార్ ఇంటికి వెళ్ళాను క్యాజువల్గా. సో ఇంటికి వెళ్ళినప్పుడు రవి నేను ఒక స్టోరీ లైన్ అనుకుంటున్నాను, ఆ లైన్ వినిపిస్తాను, నీకు ఓకే అయితే చూడు అని చెప్పారు. అప్పటికే నాకు గడ్డం కొంచెం బాగా పెరిగి ఉండింది. సో అప్పుడు అవుట్ లైన్ చెప్పారు. అవుట్ లైన్ చెప్పిన వెంటనే నేను చాలా బాగా ఇన్స్పైర్ అయ్యాను. ఒక నేనే కాదు, ఇలాంటి స్టోరీ ఏ ఆర్టిస్ట్కైనా ది బెస్ట్ లైఫ్ ఇస్తుందని నేను అప్పుడే నమ్మాను కాబట్టి ఆ క్యారెక్టర్ చేస్తాను సార్, ఐ కెన్ డూ ఇట్ అని నమ్మాను. ఐ ట్రస్ట్ ఆన్ మై శ్రీరామ్ గారు. అయితే ఈ నలుగురు ఈ ఇద్దరు జనరల్గా ఒక డైరెక్టరు మీ కథన ప్రకారం ఏదైనా సినిమాలో చూసి కానీ ఏదైనా సీరియల్లో యాక్టింగ్ చేస్తే కానీ ఈ మధ్య కాలంలో అయితేనేమో షార్ట్ ఫిల్మ్స్లో చూసి కానీ వీళ్ళు బాగా కనెక్ట్ అవుతారు, నా ఒక
క్యారెక్టర్ గా అనుకుంటారు. మీరు ఎలా సెలెక్ట్ చేశారు? అంటే ఆర్టిస్టులు అండి, అంటే నాకు క్యారెక్టర్స్ అన్ని పర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ ఓరియంటెడ్ కావాలి. ఇప్పుడు అమ్మాయిలు అయితేనేమి అబ్బాయిలు అయితేనేమి పర్ఫార్మెన్స్ బాగున్న వాళ్ళైతే న్యాయం చేయగలరు. ఎందుకంటే ఇక్కడ మనకు బ్యాక్ డ్రాప్ లో హీరో లేరు, నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ డ్రాప్ లో ఇంకో బ్యానర్ లేదు, పెద్ద ప్రొడ్యూసర్ కాదు, కొత్త డైరెక్టర్ ని. సో నాకు ఏంటంటే ఓన్లీ కథే హీరో అని నమ్మినప్పుడు ఏంటంటే నాకు ఆ కథకి న్యాయం చేసే ఆర్టిస్టులు విత్ పర్ఫార్మెన్స్, కంప్లీట్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్. సో అలాగా నేను చేసుకుని ఒక్కొక్క క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటూ వచ్చి 6 క్యారెక్టర్ ఫైనల్ చేశాను. ఓకే, వీళ్ళు ఇంత ముందుకు పరిచయం ఉందా లేకపోతే ఈ సినిమా తోట పరిచయం పెంచుకున్నారా? పరిచయం ఉందంటే 1 2 3 మెంబర్స్ నాకు పరిచయం ఉంది అబ్బాయిలు. 2 అమ్మాయిలు నాకు కొత్తేనండి, అంటే వేరే ద్వారా లింక్స్ తీసుకొని తీసుకొచ్చాను. నెక్స్ట్ ఇంకో అబ్బాయి వచ్చేసి ఏంటంటే మా కో డైరెక్టర్ సజెస్ట్ చేశారు. సో అందరూ కూడా నేను యాక్టింగ్ చూసిన తర్వాతే ఆడిషన్స్ పెట్టి నెక్స్ట్ వాళ్ళకి వర్క్షాప్ పెట్టి అప్పుడు సినిమా స్టార్ట్ చేశాను. కథ ఎప్పుడు అనుకున్నారు మీరు? కథ ఈ పాయింట్ ఎప్పుడో ఉందండి, అంటే నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా మన రేపు గురించి, ఇవన్నీ కూడా ఈ ఎప్పుడో కథ అనుకున్నాను. బట్ ఏంటంటే అది రూపుదాల్చడానికి ఈ టైం బట్టి. ప్రసన్న గారు, జనరల్ గా ఆర్టిస్ట్ అంటే నేను అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను అక్కడ నేర్చుకుంటున్నాను, ఎక్కడో దగ్గర చూశాను, వాళ్ళ దగ్గర పనిచేశాను, వాళ్ళ దగ్గర అంటారు. కానీ మీరు ఈ బోల్డ్ క్యారెక్టర్ను చేసేటప్పుడు దీనికి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉపయోగపడింది అంటారా? లేదండి, నేను బోల్డ్ గా ఎప్పుడు చేయలేదు. నార్మల్ గా ఇంతకు ముందు అయితే 2 ఫిలిమ్స్ యాక్ట్ చేశాను, అవి ప్రాసెసింగ్ లో ఉన్నాయి లాక్డౌన్ వల్ల. అండ్ సాంగ్స్, కవర్ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్ ఇవి చేస్తూ ఉంటాను. సో బోల్డ్ వచ్చేసి నా ఫస్ట్ డెబ్యూ ఫిలిం ఇది ఒకటే. అయితే సినిమా కూడా కొంచెం రసం అంటే శృంగార రసం పెరిగింది, మరి చూపెట్టే విధానం కూడా కొంచెం ఎక్కువనే ఉంది అని అంటారు కదా, దీన్ని ఎలా చూడాలి? అందులో శృంగార రసం లేదండి, అందులో రొమాన్స్ గానీ, కిస్సెస్ గానీ, హగ్గింగ్ సీన్స్ గానీ ఏవి లేవు. జస్ట్ ఓన్లీ యాక్షన్ పార్ట్. ఒక అమ్మాయి ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు అంటే కొంతమంది ధైర్యం కోల్పోతారు. సో ఆ సిచ్యువేషన్ అంటే ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చారు శ్రీరామ్ సార్. సో అది శృంగారం అని నేను అనుకోను. మధుప్రియ గారు, ఈ సినిమాలో యాక్ట్ చేసే ముందు అసలు మీకు ఈ కథలో మీకు నచ్చినటువంటి అంశం ఏంది? నాకు ఫస్ట్ నచ్చింది ఏంటంటే దీంట్లో అంటే ఇప్పటి వరకు మనం చూసిన దాంట్లో ఎవరైనా అమ్మాయి రేప్ ఇంకా అవుతుంది అన్నప్పుడు ప్రతి ఒక్క అమ్మాయి చచ్చిపోతుంది, ఎవరు అమ్మాయి చంపేయబడుతున్నారు, ఎవరు కూడా అక్కడ నుంచి బయటికి రావడం అయితే నేను ఎప్పుడు చూడలేదు, ఎక్కడ కూడా వినలేదు. కానీ ఈ సినిమాలో ఏంటంటే అమ్మాయి అంత క్రూయాలిటీతో ఉన్న అబ్బాయిలో ఉండి కూడా ఏదో ఒక ప్లాన్ చేసి అక్కడ నుంచి రావడం అనేది చాలా గ్రేట్ పాయింట్ ఇది సినిమాలో. సో నేను దీనికి ఇట్స్ మై ఫేవరెట్ పాయింట్ ఇన్ దిస్ మూవీ. అయితే అమ్మాయిలే రెచ్చగొడుతున్నారు అబ్బాయిలు అంటారు కదా ప్రసన్న గారు, నిజమేనా? ఇందులో అంటే ఎక్కడ ఉన్నటువంటి అంగాలను అంగ ప్రదర్శన చేసి రెచ్చగొడుతున్నారు అని అంటారు కదా. అంటే అమ్మాయిలు వేసుకున్న పొట్టి పొట్టి డ్రెస్లను లేకపోతే వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ సెన్స్ చూసి అబ్బాయిలు మారుతున్నారని మీరు అన్నట్టు అంటే మీరు అంటున్నారు. అంటే ఈ కామెంట్ వినబడుతుంది బయట ఎక్కడ చూసినా ఏదైనా డిబేట్ లో ఉంటే. ఎందుకండి వాళ్ళకి అమ్మ లేదా, అక్క లేదా, చెల్లెలు లేరా? అంటే వాళ్ళు పద్ధతిగా ఉంటున్నారని చెప్పేసి చెల్లి పైన అక్క పైన అలాంటి దృష్టి రాదు. బయట పోతున్న ఒక అమ్మాయి నడుచుకుంటూ పోతుంటే అమ్మాయి పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తే అదే ఆలోచనతో చూస్తారా? మేము ఎందుకండి మా డ్రెస్సింగ్ మేము వేసుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు అట్లా ఆ థాట్ వాళ్ళకి ఎందుకు వస్తుంది? వాళ్ళకి అనిపించాలి కదా, అరే ఈమె కూడా నా చెల్లి లాంటిది, ఈమె కూడా నా అక్క లాంటిది అని వాళ్ళకి అనిపించాలి కదా. సో ఇలాంటిది మార్పు మన దేశంలో రావాలని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్ తో మేము ఏదో ప్రయత్నిస్తున్నాము. అందులో ఒక కొందరన్నా మారుతారన్న ఒక ప్రయత్నం ఇది. అంటే ఇప్పుడు ఇలాంటి మార్పు రావాలి దేశంలో అని అన్నారు కదా, అంటే ఎలాంటి మార్పు? ఇప్పుడు ఇలాంటి కేసెస్ చాలా జరుగుతున్నాయండి. ప్రెసెంట్ కూడా చాలా 2-3 డేస్ బ్యాక్ కూడా జరిగింది ఒక కేసు. ఎంత చేసినా ఈ బాయ్స్ లో మార్పు అయితే రావట్లేదు. అంటే అందరు బాయ్స్ చెడ్డవాళ్ళని నేను అంటలేదు, బట్ ఆ ఆలోచనలు మార్చుకోండి. అండ్ ఇంకొకటి మార్పు అనేది ఐ మీన్ ఒక 100 మంది సినిమా చూసారనుకోండి, ఆ 100 మందిలో మేము 100 మంది మారిపోతారని నేనైతే గ్యారంటీగా చెప్పలేను. ఒక 5గురన్నా ఒక్కరన్నా మారినా మాకు సంతోషమే. రవి గారు సార్, క్యారెక్టర్ ఎలా చేశారు మీరు? ఏం సబ్జెక్ట్ మీ మీద ఉంది? మేము ఎంటైర్ ఈ మూవీకి 6 క్యారెక్టర్స్ ఉంటాయి, 2 లేడీస్ అండ్ 4 బాయ్స్. 4 బాయ్స్ సేమ్ క్యారెక్టర్ ఇంచుమించు. అంటే సైకోనా లేకపోతే ఎలా? అన్ని మిక్స్ అయ్యి ఉంటుంది. అంటే డే టైం మొత్తం మా వర్క్ మేము చేసుకుంటాము. సో ఈవినింగ్ అయితే మా ఎంజాయ్మెంట్కి మేము డ్రింక్ చేయడం కానివ్వండి, స్మోక్ చేయడం కానివ్వండి, అమ్మాయిలు తెచ్చుకోవడం కానివ్వండి, ఆ విధంగా ఉంటుంది. అంటే అమ్మాయిలు చాలా కిడ్నాప్ చేయడం. అవును, కిడ్నాప్ చేయడం. అవునవును. అంటే ఫ్రీగా వస్తుందనా? అలాగే కిడ్నాప్. ఈ థాట్ దర్శకుడు ఎక్కడి నుంచి మలిపాడు ఈ కథ? అంటే స్టార్టింగ్ నుంచే ఉందా? స్టార్టింగ్ నుంచే ఉంది. మా సార్ నాకు స్టోరీ నరేట్ చేసేటప్పుడే నాకు
బట్ మా సార్ నాకు చెప్పలేదు. అప్పుడే నాకు ఏమనిపించింది అంటే దిశ కేసు ఇన్స్పిరేషన్ అయ్యేమన్నా మా సార్ ఏమన్నా రాసుకొని ఉండొచ్చేమో అని నాకు అనిపించింది. ఇది నా పర్సనల్ ఆస్పెక్ట్, బట్ మా సార్ నాకు చెప్పలేదు. రియల్ ఎట్లా ఉంటారు మీరు? క్యారెక్టర్ ఇప్పుడు మీరు చూస్తున్నారు క్యారెక్టర్లోకి వచ్చారు కదా, బయటకు వచ్చారా లేదా? బయటే ఉన్నాను. మొత్తం మీద చూస్తే సినిమా చూడాలంటే ఏం చెప్తారా? ఈ మూవీ చూడాలంటే మగువా మూవీ ఆండ్రాయిడ్ మొబైల్లో ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, యాపిల్ ఫోన్స్లలో యాపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. శ్రేయస్ ఈటీ అనే యాప్ని అనే యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాక మీరు లాగిన్ అవ్వాలి, మీ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేసి. సో మీకు అందులో అవైలబుల్ ఉంటుంది మన మూవీ. ఈరోజు ఈవినింగ్ 9 o'clockకి రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్క తెలుగు సినిమాని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా మా సినిమాని ఆదరించి అభిమానిస్తారని మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను. శ్రీరామ్ గారు, ఇప్పుడు మొత్తం కిడ్నాప్ చేసే క్యారెక్టర్ అమ్మాయిలని, కానీ మరి ఇద్దరు అమ్మాయిలనే చూపెడతారు మాకు, వీళ్ళు కాకుండా ఇంకున్నారా? కాదండి, అలాంటి వాళ్ళ ప్రొఫెషన్ అమ్మాయిలు రేప్ తీసుకురావడము, రేప్ చేయడము, చంపేయడం, అదే అంటే ఎలాంటి ఉండదు అనమాట. సో ఏంటంటే నేను ఇక్కడ తీసుకుంది ఏంటంటే 2 వేరియేషన్స్. ఒక అమ్మాయి ప్రతిఘటిస్తే ఎలా ఉంటుంది, తెలివిగా ఆలోచిస్తే ఎలా ఉంటుంది. సో ఫస్ట్ క్యారెక్టర్ ద్వారా ఇలా చేయకూడదు అమ్మాయిలు అని చెప్తాను, రెండో క్యారెక్టర్ ద్వారా ఇలా చేయండి అని చెప్తాను. అది చెప్పడం వల్ల ఏంటంటే ఒక అంటే లేడీస్ కి అలాంటి సిచ్యువేషన్ అలా ఉండాలని కోరుకున్నాను. అసలు మన దేశంలో ఏ అమ్మాయి కూడా ఏ సిచ్యువేషన్ లో కూడా అలాంటి పరిస్థితికి వెళ్ళకూడదు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెళ్ళకూడదు, కానీ ఒకవేళ వెళ్తే ఎలాంటి టెక్నిక్ ఉపయోగించాలి, ఒక ఐడియా ఇస్తున్నాం. అది ఎంతవరకు వర్కౌట్ అవుద్దా అనేది నేను కానీ చెప్పలేను. బట్ 100లో 1కో 2కో 10 మందికి ఉపయోగపడకపోద్దా, ఇలా ఆలోచించకపోతారా అని ఒక చిన్న థాట్ అండి. ఓకే, అయితే చూస్తే ఇక్కడ మీరు లాస్ట్ మలుపు శిక్షలు వేసారా? ఏ శిక్ష? మీ బ్రహ్మాండమైన శిక్ష వేశానండి. అసలు రేపిస్టులు ఈ సినిమా చూస్తే జీవితంలో రేప్ చేయకూడదురా, అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు, అమ్మాయిలు కూడా ఎలా ఉంటారు, మా సినిమాలో జననీ క్యారెక్టర్ చూస్తే శివరైపోతారు అనమాట. అలాంటి పెద్ద శిక్షలు వేసిన కోర్టులు, ఈ సి టీమ్స్, ఈ గవర్నమెంట్లు ఎప్పుడు చేస్తారంటే అమ్మాయి శీలాన్ని, మానాన్ని, ప్రాణాన్ని పోగొట్టిన తర్వాత తీరిగ్గా సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు 20 ఏళ్ళు ఇది వాయిదాల పద్ధతిలో కోర్టులు తిప్పి లాస్ట్ కోర్టు చచ్చిపోతారు. ఈ లోపు కొంతమంది ఇప్పుడు నిర్భయ శిక్ష వేశారు, ఉరి శిక్ష వేశారు, అబ్బా సూపర్ అనుకున్నాం. వాళ్ళ శిక్ష లోపు కొంతమంది చచ్చిపోయారు, జబ్బులు వచ్చి వాళ్ళు ముసలోళ్ళే చచ్చిపోతారు. అంటే మన దేశంలో పెండింగ్. సో అలా కాదు, సరే చచ్చిపోయిన తర్వాత కూడా వేస్తారు అనుకోండి, అది కూడా ఒక విధమైన న్యాయం అనుకుందాం, ఒక విధమైన న్యాయం. కానీ నిజమైన న్యాయం లేదు. నిజమైన న్యాయం ఎక్కడ ఉంటుంది? ఒక రేపు గురి చచ్చిపోయిన అమ్మాయి తీసుకురాగలమా? అమ్మాయి ఇప్పుడు డాక్టర్ అండి, అమ్మాయి బతుకుంటే కొన్ని లక్షల మందికి సేవ చేస్తుంది. ఒక ఇంజనీర్ అండి, ఎంతో టెక్నికల్ గా ఉపయోగపడే దేశానికి. ఇలాంటి వ్యక్తులు మనం ఎందుకు కోల్పోతున్నాం? కోల్పోకుండా ఉండడానికి ఏం చేయాలి? కోల్పోయిన తర్వాత వాళ్ళని చంపేసి మేము రేప్ చేసిన చంపేయడం వల్ల ఉపయోగం ఏముంది? దెర్ ఇస్ నో యూజ్. నా పాయింట్ ఇదే. కాబట్టి అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిన అమ్మాయి బయటకు ప్రాణాలతో రాగలగాలి. ఏదో రేప్ చేసి చంపేసిన తర్వాత వాళ్ళు ఎన్కౌంటర్ చేయడమో, ఉరిశిక్ష చేయడమో, లేకపోతే ధర్నాలు చేస్తున్నారు మహిళా సంఘాలలో వచ్చి ధర్నా చేసి సో వాటి వల్ల రోడ్లు బ్లాక్ అవుతున్నాయి, ఏది జనాలు ఇబ్బంది పడుతుంది తప్ప ఏం యూజ్ ఉండదండి వాటి వల్ల. మధుప్రియ గారు, ఒక సినిమా కూడా వచ్చింది, పవిత్ర బంధంలో రేప్ చేయబడ్డ అమ్మాయిని హీరో ఇంటికి తీసుకొచ్చి పెట్టుకోవడం జరిగింది. పెళ్లి చేసుకుందాంలో రేప్ చేయబడ్డ అమ్మాయిని ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. సౌందర్యాన్ని అంటే అక్కడ సమాజం యాక్సెప్ట్ చేస్తుందంటారా? అట్లా రేప్ చేయబడ్డ అమ్మాయి ప్రాణం కాపాడుకుని బయటకు వస్తుందంటే ఎలా ఉంటుంది సిచ్యువేషన్? యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పిన సినిమా నేను చూడలేదు, నాకు అర్థం కాలేదు మీరు అడిగింది. ఓకే, అదే రేప్ చేయబడ్డ అమ్మాయిని హీరో ఇంటికి తీసుకొని వచ్చి ఓకే వెంకటేష్ గారు అంటే మేము చెప్పే సినిమాలోనే అట్లా ఉంది, ఇంటికి ఎదురుగా వాళ్ళు ఇంటి ముందు చూటిపోటి మాటలతోటి. అదే నేనేం చెప్తున్నానంటే అండి, అంటే మా సినిమా చూస్తే కూడా మీకు అర్థం అవుతుంది. అదే మానం పోయింది అని అంటే అక్కడ సౌందర్య గారు కూడా చచ్చిపోరు. అంటే ఎవరో బయట సమాజం తిడుతున్నారు ఉంటారంటే మీరు అవన్నీ పట్టించుకుంటే లైక్ మీ ఫ్యామిలీని మీరు కోల్పోతారు. మీరు చచ్చిపోతే మీ ఫ్యామిలీని మీరే పోషించగలరని మీకు ఒకటి ఉంటే, మీరు చచ్చిపోతే మీ ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు? వాళ్ళు కూడా అనాథలు అయిపోతారు, మీరు చచ్చిపోతారు. లైక్ ఒక లైఫ్కి ఒక మీనింగ్ అనేది ఉండకుండా పోతుంది. లైక్ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చదివించి పెంచి ఇన్ని చేసినాక కూడా ఒక అంటే మన మానం అనేది మన హార్ట్కి సంబంధించిందండి. ఎవరో లాక్కుంటే పోయేది కాదు, అది మన ఇష్టపడి మనం ఇస్తేనే అది పోతుంది. కాబట్టి మీరు జస్ట్ రేప్ అయిపోయిందని చచ్చిపోవాల్సిన అవసరం అయితే అసలే లేదు. చెప్పండి సార్. హలో, ఎక్కడి నుంచి సార్ మాట్లాడేది? మాకు చెప్పండి మధుప్రియ గారు. చచ్చిపోవాల్సిన అవసరం అయితే అసలు లేదండి. సో ఒక మళ్ళీ లైఫ్ని ముందుకి కొనసాగించవచ్చు.
అంటే నేను అన్న పాయింట్ ఏంటంటే అలా చేయబడ్డ వాళ్ళు సమాజంలో ఇంకా కూడా అంటే చూటుపడి మాటలతో అంటుంటారు, వాళ్ళకి ఎలాంటి ధైర్యం ఇస్తారు? కంపల్సరీ గట్టి ధైర్యంతో ఉండండి, ఎందుకంటే వాళ్ళందరూ అంటూనే ఉంటారండి. వాళ్ళందరూ అన్న తర్వాత మీరు చచ్చిపోయారనుకోండి, మీరు చచ్చిపోతారు, తర్వాత మీ ఫ్యామిలీని వాళ్ళు పోషిస్తారా? ఏమన్నా డబ్బులు ఇచ్చి తినండి మీ అమ్మాయి లేదు కదా అని చెప్తారా? మీకేమన్నా చెప్పరు. వాళ్ళు అంటూనే ఉంటారు, లోకులు కాకలు అని చెప్తారు కదా. సో ఆ కాకల మాట అసలు నమ్మకండి, మీకున్న గట్టి ధైర్యంతో ఒక స్ట్రెంగ్త్తో మీరు బతకండి. లైక్ ఇలాంటి సిచ్యువేషనే మీకు వచ్చింది అనుకోండి, మ్యాక్సిమం రావద్దనే కోరుకుంటున్నాను. ఇఫ్ ఒకవేళ వస్తే, లైక్ చాలా మంది అలా చచ్చిపోయారు, మీకు అలాంటి సిచ్యువేషనే వస్తే మీరు ఎలా ఫేస్ చేయాలి, ఎలా ఎగ్నెస్ట్గా ఫైట్ చేయాలనేది మా సినిమా మీకు డెఫినెట్గా చూపిస్తుంది. సో ఈ సినిమా చూసి కొంతైనా నేర్చుకోండి ఎలా బయటికి పడాలనేది. కంపల్సరీగా సినిమా అయితే తప్పకుండా చూడండి. ప్రసన్న గారు, ఏదైతే బోల్డ్ గా చేసేటప్పుడు అంటే మీరు రేప్ చేయబడతారా ఇందులో? అవునండి. అంటే ఆ ఒక సీన్ క్రియేషన్ లో మీ యొక్క ఎలా ఉంటుంది, మీ యొక్క ప్రవర్తన కానీ కంటెక్టింగ్ కానీ? అంటే నాకు అర్థం కాలేదు, సెట్ లో అంటున్నారు. ఆ సెట్ లో ఎలా ఫీల్ అయ్యారు, అసలు ఏంది ఇదంతా ఎక్కడ పోతుంది అన్నట్టుగా? అసలు అలాంటి ఫీలింగ్ నాకు రాలేదు, బికాస్ నా ఫ్యామిలీ అండి, ఇది నా సెకండ్ ఫ్యామిలీ. ఇది నా ఫ్యామిలీ ఒక ఎత్తు అయితే ఇది ఇంకొక ఫ్యామిలీ. సో నాకు అలాంటి ఏమంటారు ఇబ్బందిగా ఫీల్ అవ్వడం అలాంటివి అయితే నాకు ఏం లేదు సెట్ లో, బికాస్ మా డైరెక్టర్ సార్ చాలా రిస్ట్రిక్టెడ్ గా చేశారు. ఎవరు లేరు సెట్ లో, ఓన్లీ ఆర్టిస్ట్ లో ఏ సీన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళనే పెట్టుకుని కో డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు. సో నాకంటూ ఒక ఫ్రెండ్ లత అండ్ డిఓపి సార్ వీళ్ళే ఉన్నారు. సో నాకు ఏ ప్రాబ్లం లేదండి సెట్ లో. మొదటి సినిమాలోనే మొత్తం విప్పి చూపెట్టింది అని అంటే ఏమని కామెంట్ చేస్తారు? ఇప్పి చూపెట్టిందంటే నేను నా అందాలు చూపించుకోనికి ఇప్పి చూపెట్టలేదండి. సో సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇది, అండ్ అమ్మాయిలకు ఒక ధైర్యం ఇది. సో దానివల్ల మీకు ఒక మెసేజ్ ఇద్దామని చెప్పేసి మేము చూపించాం. కానీ మా అందాలు చూపించుకోవాలనుకుంటే మేము నార్మల్ గా చాలా వీడియోస్ చేసుకోవచ్చు, టిక్ టాక్ లలో చాలా యాప్స్ ఉన్నాయి కదండి. సో డ్రెస్సెస్ తీసుకుని చేసుకోవచ్చు అందాలు చూపించుకోవాలనుకుంటే. కాకపోతే సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇద్దామని, నేను చేస్తే తప్పు లేదు, నాది నేను చూపిస్తే అమ్మాయిలు ఇట్లా చెయ్యకుండా కొంచెం ధైర్యం తెచ్చుకుని నెక్స్ట్ ఇట్లా బిహేవ్ చేయరు అన్న కాన్ఫిడెంట్ నాలో ఉంది కాబట్టి నేను చేశాను. శ్రీరామ్ గారు, తెలుగు ప్రజలు తెలుగు అమ్మాయిలు అంటేనే కొంత దగ్గరకు వస్తే కత్తెర ఉంటుంది, అదంతా మీరు తీసేసినట్టుగానే అనిపిస్తుంది. అంటే ఒకటండి, బోల్డ్ అనేది కాదు కానీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే జనరేషన్ లో స్టైల్ అనేది కామన్ అయిపోయింది. అంటే తెలుగు అమ్మాయిలు చేయకూడదు, ఏ తెలుగు అమ్మాయిలు ఏంటి వాళ్ళు అమ్మాయిలు డెవలప్ కాకూడదా, వాళ్ళ స్టైల్ జనరేషన్ ఫాలో కాకూడదా, వాళ్ళ ట్రెండ్ లో ఉండకూడదా? సో నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ సినిమా కావాలంటే నేను బొంబాయి నుంచో ఇంకో ఉత్తరప్రదేశ్ నుంచి తెచ్చుకోవచ్చు అమ్మాయిలు, తెలిసిన మ్యాటర్. బట్ అంటే తెలుగు అమ్మాయిలు ఎంకరేజ్ చేయాలి, తెలుగు అమ్మాయిలు గడ్స్ ఉన్న అమ్మాయిలు వీళ్ళు కూడా చేయగలరు క్యారెక్టర్స్ అని చెప్పడమే. అంటే ఏదో అమ్మాయి వచ్చి తెలుగు వాళ్ళకి మెసేజ్ వస్తే ఏం అర్థం అవుతుందండి? మన తెలుగు మగవాళ్ళకి మెసేజ్ ఇస్తున్నప్పుడు నా మగవు కూడా తెలుగు అమ్మాయి కావాలి అనేది నా ఇంటెన్షన్ అండి. రవి గారు, మరి ఈ సీన్లు చూసిన తర్వాత రాత్రులు ఇంటికి పోయి పడుకుంటే ఏమనిపించింది? కదా ఎలా ఉన్నది ఫీలింగ్, ఎలా అనిపించింది? అంటే మీరు చేస్తున్నట్టు కంటిన్యూయేషన్ లో ఎలా ఉన్నారు? ప్రొఫెషన్ పర్సనల్ లైఫ్ ఎవరైనా ఉన్నారా బయట? ఎక్కడ వరకు కూడా నిజం చెప్పండి. నిజమే చెప్తున్నాను ఆడియన్స్. కాలేజ్ చేస్తున్నారా? కాలేజీలోకి వెళ్ళారా? స్టడీ వెళ్ళాను, జాబ్ చేస్తున్నా. అవును, జాబ్ చేస్తూ నా కొలీగ్స్ నుంచి చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్, నాకంటే కూడా ఎక్కువగా నా కొలీగ్స్ వెయిటింగ్ ఫర్ 9 PM. సినిమాని సినిమాలాగా చేసాము, క్యారెక్టర్కి న్యాయం చేసాము అందరం. మా సార్ ఇంకా చాలా బాగా న్యాయం చేశారు. స్వామి గారు చెప్పండి. హలో స్వామి గారు, కాల్ కలిసే ముందు ప్రసన్న గారితో చేద్దాం. ప్రసన్న గారు, మరి సినిమా ఇండస్ట్రీలోకి చేయాలంటే తెలుగు వాళ్ళు వచ్చే అవకాశం ఉందా? తెలుగు వాళ్ళు వచ్చే అవకాశం అంటారా? సో నాతో స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. తెలుగు వాళ్ళు ఈ ధైర్యం చేయరు అసలు. అమ్మో బోల్డా నేను చేయను, మా ఫ్యామిలీ ఉంది నా వెనకాల, నా ఫ్యామిలీ సపోర్ట్ చేయరు, పబ్లిక్ టాక్ బాగోదు, నా చుట్టాలు ఇదంటారు అదంటారు అని చెప్పేసి చాలా మంది వెనుకబడిపోతున్నారు. సో నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మీరు ఆర్టిస్ట్గా ఎంచుకోవాలనుకుంటే ఆర్టిస్ట్గా మీరు ప్రతి ఒక్కటి చేయాలంటే, నేను ప్రతి ఒక్కటి ఇన్ ద సెన్స్ ఆర్టిస్ట్గా నవరసాల్లో ఏ రసమైనా ఎంచుకోవచ్చు. కాకపోతే మీకు కొన్ని లిమిట్స్ ఉన్నాయంటే ఆ లిమిట్స్ మీరు దాటొద్దు. నా లిమిట్స్ ఏంటంటే యాజ్ ఆర్టిస్ట్గా నేను ఏదైనా చేయాలి నవరసాల్లో. సో ఇది ఒక రసం అండి. సో తెలుగు అమ్మాయిలు ముందుకు రావట్లేదు. ఒకవేళ మీకు చేసే అంత ధైర్యం గట్స్ ఉంటే, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ధైర్యంగా ఫార్వర్డ్ స్టెప్ వేయండి. సో అంత ఎదుగుతారని చెప్పేసి నేను చెప్తాను అంతే. అంతకు మధుప్రియ గారు, ఒక 50 years బ్యాక్ చీరతో నిండుతాను
అవును. ఆ తర్వాత పాయింట్స్ వేసుకోవడం కూడా జరిగింది లేడీస్. ఆ తర్వాత బికినీ షార్ట్లు, బికినీలు. ఇప్పుడు దాదాపు కూడా అండర్వేర్ తోటి తీసే రోజులు వస్తున్నట్టు అనిపిస్తుంది సినిమాలు మొత్తం కూడా. అంటే కల్చర్ బాగా మారిందంటారా, డెవలప్ చేశారంటారా డైరెక్టర్ గారు? డైరెక్టర్ సినిమా అని కాదండి, నాట్ ఓన్లీ ఇండస్ట్రీ. ఇప్పుడు నేను ఈ సినిమాకి హీరోయిన్ అనుకోండి, నేను ఈ బట్టలు వేసుకున్నా. ఇప్పుడు ఒకసారి మీరు బయట వెళ్ళి చూడండి, వాళ్ళు కూడా స్కర్ట్స్ వేసుకునే తిరుగుతున్నారు మాల్స్ లో కానీ ఎవ్రీవేర్. వాళ్ళు చిన్న బట్టలు వేసుకోవడం ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. కానీ ఈ అమ్మాయి ఈ బట్టలు వేసుకుంది, ఆ బట్టలు వేసుకున్నా అని జడ్జ్ చేయొద్దండి అసలు మనం ఫస్ట్. ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఫ్యామిలీ ఆ అమ్మాయికి ఇష్టం అయినప్పుడు, అమ్మాయి వేసుకున్నప్పుడు మనం ఎవరండి జడ్జ్ చేయడానికి? అది వాళ్ళ ఇష్టం కాబట్టి వాళ్ళు వేసుకున్నారు. సో ఇండస్ట్రీనే మార్చిందని కాదు ఇది. సో బయట అమ్మాయిలు కూడా అలానే ఫాలో అవుతున్నారు ట్రెండ్ని, కాబట్టి వాళ్ళ ఇష్టం అది. సినిమా వాళ్ళు బయట దేశాల కల్చర్ ఎక్కువ తెచ్చారంటారు శ్రీరామ్ గారు, నిజమేనా? ఇందులో ఎంత ఏం లేదండి. ఇప్పుడు వాళ్ళకి స్వతంత్రం ఉందండి. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఎలా డ్రెస్ చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలా జీవించాలి అనే ఒక హక్కు ఉంటుంది ప్రతి ఒక్కరికి. ప్రజాస్వామ్య జీవితం, ప్రజాస్వామ్య దేశంలో ఎవరి హక్కులు వాళ్ళకు ఉన్నాయి. కాకుంటే ఏంటంటే అవి ఎబ్బెట్టిగా మరీ వాళ్ళని రెచ్చగొట్టేలా కాకుండా వాళ్ళ కంఫర్ట్ లెవెల్లో ఎలా వేసుకుంటారు. సో దాంట్లో నేనేమంటానంటే మనం ఎదురు రెచ్చగొట్టలాగా బిగిన్ చేసుకోలేదు బయట. సో నేనేమంటానంటే వాళ్ళు స్కర్ట్స్ చేసుకుంటే ఫ్యాషన్, ట్రెండ్ ఫాలో అవ్వడం. ఈ ట్రెండ్ లో అంటే ఈ 21st జనరేషన్ లో మనం ఉన్నాము. ఈ జనరేషన్ లో ఉన్న అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ట్రెండ్ ఫాలో అవడం కామన్. పైగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అవన్నీ ఫాలో అవడం నేను తప్పు అనుకోండి. సో అవి చూసి ఎవరో ఏదో అబ్బాయి కామెంట్లు, అబ్బాయిని ఏదో రేపు చేస్తామంటే ఇది మైండ్ సెట్ మారాలి. ఫస్ట్ అబ్బాయి మైండ్ సెట్ మారాలి. ఎందుకంటే ట్రెండ్ లో ఉన్న ట్రెండ్ ఫాలో అవుతారు వాళ్ళు, దాన్ని మనం తప్పేలా పట్టగలమండి. సో ఆ విషయం అసలు మాట్లాడుకుంటాను. రవి గారు, లవ్ ఏ ఉందా ఈ సినిమాలో? లవ్ సంబంధించిన అంశాలు ఏమైనా ఉన్నాయా? ఈ మూవీలో లవ్ రిలేటెడ్ అసలు ఆ సీక్వెల్ లేదండి. ఓకే, మొత్తం రేపు చుట్టే నడుస్తుంటది మొత్తం. అవును, మొత్తం కంటెంట్ చుట్టూనే తిరుగుతుంది మొత్తం అక్కడే. అవును. అంటే ఈ కథలో ఆ యొక్క క్రూయల్నెస్ ప్రజలకు మిమ్మల్ని చూస్తే ఎలాంటి ఫోకస్ అనిపించే అవకాశం? వీళ్ళు 4 బాయ్స్ కూడా క్యారెక్టర్కి 100% న్యాయం చేశారు. ది బెస్ట్ అనిపిస్తుంది. మీ పాత్రను బయట జనాలు చూస్తే ఏం పేరు పెట్టి పిలిచే అవకాశం? జనరల్ గా ఒక సినిమాలో బాగా ఆ క్యారెక్టర్ పడితే ఆ పేరునే పెట్టి పిలవడం సమంజసం జనాలు. మేబీ శివ అని పిలవచ్చు, ఎందుకంటే ఆ మూవీలో నా క్యారెక్టర్ నేమ్ శివ. సో శివ అని పిలవచ్చు. శివ మగువా మూవీ శివ అని పిలవచ్చు. శ్రీరామ్ గారు, 2.5 గంటలు థియేటర్లో చూపెట్టాలనుకుంటారు ఫస్ట్. ఆ ఫీలింగ్ నుంచి ఈ ఫీలింగ్ లోకి ఎలా కొనసాగించాలి? అంటే యాక్చువల్గా ఇప్పుడు కోవిడ్ కారణంగా సినిమా థియేటర్స్ క్లోజ్ అయిపోయినాయి కాబట్టి ఆడియన్స్ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. ఆ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ కామెడీ ఏదో ఇచ్చేసి వదిలేయడం కంటే ఒక మంచి మెసేజ్ ఇస్తే ఎలా ఉంటుంది అనే దాంట్లోంచి ఈ సినిమా పుట్టింది. సో అంటే నేను ఏది కథ రాసుకున్నా దాంట్లో ఒక మెసేజ్ అండర్ కరెంట్ లో ఉంటుంది. ఇది డైరెక్ట్ మెసేజ్ ఇస్తున్నాను అనమాట. ఇది సొసైటీతో పాటు ప్రతి ఒక్క అమ్మాయికి, అమ్మాయి అంటే ఒక ఏజ్కి వచ్చిన అమ్మాయి, ప్రతి అమ్మాయి కూడా ఎలా జాగ్రత్తగా ఉండాలి సొసైటీలో అని ఒక మెసేజ్ ఇవ్వబోతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ కూడా వచ్చింది. మహర్షి సినిమాలో ఇంటికి వెళ్ళి చిలకలకి వెళ్ళి పొలం పనులు చేసేటటువంటి ట్రెండ్ కొద్ది రోజులు. అదే సినిమాలో ఇంకొక సినిమాలో ట్రాఫిక్ రూల్స్ అన్నట్టు. ఆ ట్రెండ్ ఏమన్నా అనిపించే అవకాశం ఉందా? అలా తప్పు చేసిన వాళ్ళను శిక్షించే ఖచ్చితంగా. ఎందుకంటే రేప్ చేయాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఆలోచిస్తాడు. ఒకవేళ ఇలాంటి అమ్మాయి మనకి రేప్ చేసుకుంటూ వెళ్తాం, ఏదో ఒక చోట అందరూ అలాగే ఉంటారు కదా వీక్ గా. మా సినిమాలో క్యారెక్టర్ జనని, ఆ మగవా జనని, మా సినిమాలో మగవా జనని ఆ క్యారెక్టర్ లాగా ఒక అమ్మాయి ఉంటే ఏంటో మన పరిస్థితి. సో రేపులకు వెళ్ళకుండా ఉండే బెటర్ రా అని థాట్కి వస్తారు. సో దాంట్లో కొంతమంది మాత్రం మాకు ఉపయోగమే కదా మన సొసైటీ. చట్టంలో లొసుగులు ఉన్నాయంటారా? చట్టంలో బలపడాలని ఏమని చెప్పారా? చట్టాలు చాలా ఉన్నాయండి. ఇది ఎన్ని చేసుకుంటే పోతే చాలా ఉన్నాయి. ఏ చట్టం ఎవరు న్యాయం చేసి చెప్పండి. ఇప్పుడు మీ దృష్టిలో మీరు ఒక మీడియా ప్రతినిధిగా ఉన్నారు. మీరు ఇన్నాళ్ళ ఎక్స్పీరియన్స్ లో ఏ చట్టం ద్వారా ఏ అమ్మాయికి న్యాయం జరిగింది అంటే, నేను న్యాయం జరగడం నా ఉద్దేశం ఏంటంటే చచ్చిపోయిన తర్వాత కాల్ చేయడము, ఉరిశిక్ష చేయడం కాదు. వాటి వల్ల యూజ్ ఏముందంటున్నాను, అమ్మాయి బతికేలా కాపాడగలరు. అది చట్టం అంటే. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే బయట దేశాల్లో అట్లా ఉరిశిక్ష చేస్తారు, బయట దేశాల్లో కళ్ళు పీకుతారు, బయట దేశంలో అంగాలు పోస్తారు అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అవునవును, అది ఎక్కువ గల్ఫ్ దేశాల్లో ఉందని నేను కూడా అంటారు. కానీ అలాంటి శిక్షలు ఇండియాకి వస్తే ఎంతమందికి బయటకు వెళ్ళే అవకాశం ఉందంట? కొంచెం ఎక్కువ అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా తగ్గుద్దండి. అంటే ఇమీడియట్ జస్టిఫికేషన్ జడ్జిమెంట్ ఇచ్చారనుకోండి, అంటే వాడు రేప్ చేసి ఇమీడియట్ 10 నిమిషాలు కాల్ చేసాం అనుకోండి, భయపడతారు. అంటే వాళ్ళు ఏంటి, ఒక్క నిమిషం చెప్పండి సార్, ఎక్కడి నుంచి ఫోన్? నమస్తే సార్, చెప్పండి. కలర్తో మాట్లాడే ముందు మధుప్రియ గారు, అయితే ఇప్పుడు సమాజంలో జెంట్స్ ఓన్లీ మారాలి ఈ విధానంలో అని అంటారా? మా సినిమా ప్రకారంగా అంటే జనరల్ గా ఒక విధానం ఇలాంటి కథాంశాలు డిస్కస్ చేసి
అంటే అందరు అబ్బాయిలు చెడ్డవాళ్ళు, అందరు అమ్మాయిలు మంచి వాళ్ళని చెప్పనండి. అమ్మాయిలు మంచి వాళ్ళు ఉండొచ్చు అంటారు కదా, అంటే ఎవరు మాట్లాడి ఏ కథాంశంలో ఏ యొక్క విధానంలో మాట్లాడాలంటారు? ఆలోచించే అంటే ఇప్పుడు నేను నా సినిమా గురించి మాట్లాడే ప్రకారంగా అయితే రేప్ గురించి మనం తీసుకున్న ప్రకారంగా అయితే ఇక్కడ ఏ అమ్మాయి కూడా నన్ను రేప్ చేయండి రా అని దగ్గరికి అయితే వెళ్ళదండి. జస్ట్ నార్మల్గా వెళ్తున్నప్పుడు కిడ్నాప్ చేసుకొని వెళ్ళి రేప్ చేసుకొని తీసుకెళ్తున్నారు కాబట్టి ఈ కాన్సెప్ట్ తీసుకుంటే కంపల్సరీ అబ్బాయిల మైండ్ సెట్టే చేంజ్ అవ్వాలి. ఇక్కడ అమ్మాయి తప్పైతే ఏం లేదని నా ఫీలింగ్. అయితే ఇప్పుడు ఒకటే అంశం, నేను ఇక్కడ రేప్ చేయబడితే ప్రాణం రక్షించుకోవాలి, మానం పోయినా సరే అంటారు. అంటే రేప్ చేసే వాళ్ళలో ఎక్కువ సంఖ్యలో ఉర్రు అనుకోండి, 4-5 వీళ్ళు 4 చూపెట్టారు, ఎక్కువ మంది ఉంటే ప్రాణం ఆ రకం కూడా పోయే అవకాశం ఉంటుంది కదా, దాన్ని ఎలా చెప్తారు? అదే నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు మనం వాళ్ళు ఏదో చేస్తున్నారని మనం తిరిగి కొట్టడం కానీ లేకపోతే పారిపోవడానికి ప్రయత్నం కానీ అవన్నీ చేయొద్దనే మా సినిమా. ఏదో ఒక ఆలోచించి వాళ్ళని ఏం చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం బయటపడవచ్చు అనే ఆలోచన క్రియేట్ చేయడమే మా సినిమా. సాయంత్రం రిలీజ్ కాబోతుంది, మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పారు? చెప్పాను సార్. మీ ఉన్నటువంటి మీ ప్రాంతం వారికి, మీ డిస్ట్రిక్ట్ వారికి అవును. ఎంతవరకు